భాగము మరి యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడగు గిలాదు దేశాధిపతి అయిన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదను భావమును భాషానును వచ్చెను. హల్లెలూయా చెప్పాలి. దేవుని మహింపరచడానికి నోరు రావాలి. నేను అడిగి మిమ్మల్ని మహింపరచండి, స్తుతించండి అని అడుక్కోకూడదు. అది మీకు స్వతహాగా రావాలి. అది హల్లెలూయా, అది మంచిది. కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ యెహోషువ ఎవరండి? ఒక చక్కటి ఒక నాయకుడు కదా. మనకి తెలుసు మరి మోషే తర్వాత మరి ఇశ్రాయేల్ ప్రజల్ని సమర్థవంతంగా చక్కగా మరి వారిని నడిపించడానికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప కృప ఆయనకి. మరి యెహోషువ మరి ఆయన నాయకత్వంలో ఎన్నో విజయాలు చూశాడు. అయితే ఇక్కడ ఈ యొక్క యెహోషువ గ్రంథంలో 17వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ కొంత మట్టుకు చూడండి. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, పరాక్రమశాలి అని ఎవరికండి పేరు? బలాఢ్యుడు అని ఎవరికండి పేరు? చెప్పలే. నిమ్రోద్, ఇంకా సంసోను కదా. నిమ్రోదు, సంసోను ఇరువురు కూడా వారి యొక్క బలాలు ఏంటో మనకు తెలుసు. మీరు ఆదికాండం 11వ వచనం కానీ న్యాయాధిపతులు 16వ అధ్యాయం చదివితే కానీ మీకు బోధపడుతుంది. అయితే వారిరువురికి కూడా లేనటువంటిది దేవుడు ఈయనకు మాత్రమే, ఈ యొక్క ఇతరకు మాత్రమే. బైబిల్ గ్రంథం మొత్తం మీద కూడా మనం చూస్తే 66 పుస్తకాల్లో ఇతనికి మాత్రమే దేవుడు అలాంటి ఒక టైటిల్ని ఇచ్చాడు. ఎవరండి ఇతను? మాకీరు. హల్లెలూయా, మాకీరు. సో ఇక్కడ ఆయన ఏంటంట, గిలాదు, బాషాను అనేక స్థలాలను రెండు కూడా గెలుచుకున్నాడు. ఎవరండి? ఈ యొక్క మాకీరు అనే వ్యక్తి. ఈయన సామాన్యుడు కాదు, ఆయన యుద్ధవీరుడు. అయితే యుద్ధవీరుడు అని ఈయనకు మాత్రమే దక్కింది, దేవుడే స్వయంగా చెప్పినది. అంటే ఒకసారి ఆలోచించండి ఆయన ఎలాంటి వాడు అనేది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ యుద్ధాలు అందరూ చేస్తారు. ఈవెన్ యెహోషువ ఒక నాయకత్వంలో చాలామంది యుద్ధశూరులు లాంటి వారు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు వారంతా కూడా. అందులో ఒక వ్యక్తి కూడా మనం మాట్లాడుకోదగిన వ్యక్తే, ఆకాను ఎంతటి వాడండి? ఆకాను గురించి అందరూ కూడా ఒకటే మాట్లాడతారు, ఏంటట, ఆయన శపితమైన దాన్ని తీసుకోవడం వలన ఆయన ఏమైపోయాడట, రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు. అది శిక్ష విధించబడ్డారు. తనే కాదు తన కుటుంబం అంతా కూడా ఆ శిక్షకు పాత్రులైపోయారు. అది వాస్తవం. ఆకోరు లోయ అని కూడా దానికి ఒక పేరు పెడతారు కదా తర్వాత. అయితే విషయం ఏంటంటే అదే మనం చూస్తున్నాం. కానీ యెహోషువ నాయకత్వంలో, యెహోషువ ఒక టీంలో యుద్ధాలు యెహోషువ గెలవగలిగాడు అంటే, ఇలాంటి ఆకాను లాంటి వారు సరైన వాళ్ళు ఉన్నారు. ఆకాను మామూలుడు కాదండి. మనం చూస్తున్నది ఆ పర్టికులర్ విషయమే. కానీ ఆకాను మీరు చదవగలిగితే చరిత్ర పుస్తకంలోకి వెళ్ళి ఆయన సామాన్యుడు కాదు. అనేకమైన యుద్ధాలు గెలిచిన వాడు. చాలా ఆయనకి ఆశా నిగ్రహం చాలా బాగుంది. అన్నిటి మీద కూడా ఆయన నియంత్రణ కలిగిన వాడు. ఎవరు? ఆకాను. అలాంటి గొప్ప వ్యక్తి ఏమైపోయాడట, ఒక కాలంలో బలహీన సమయంలో ఏమైపోయాడట, ఆయన పడిపోయినందున ఆయన అలా అయిపోయాడు. అనేక సందర్భాల్లో ఆయన వెళ్తున్నప్పుడు ఆయనకి వేటి మీద కూడా వ్యామోహం లేదు. కానీ ఎందుకో అంతటి బలశాలి అయిపోయి అంత శూరుడైనప్పటికీ కూడా ఒక చిన్నది షీనారు వస్త్రమే, వస్త్రాల మీద కొంచెం పిచ్చి. ఆ వస్త్రాల మీద అంటే పిచ్చి వచ్చి ఏమైందట, కొంచెం అది ఆ శపితమైనది వద్దు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు, యెహోషువకి చెప్పినప్పుడు ఆ యెరికో పట్టణంలో ఉంటున్న దాన్ని ఏం చేశారట, ఆయన కప్పెట్టాడు. తీసుకొని ఆయనకి నచ్చినవి ఏం చేశారట, ఆయన దాచుకోవడం వలన ఏమైపోయిందంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యుద్ధము ఓడిపోతున్నారు. వాస్తవంగా అయితే ఈ ఆకాను అలాంటి వారు సరైన వారు ఉన్నారు ఈ టీంలో. ఎవరు? యెహోషువ టీంలో ఉంటున్నప్పుడు వారు ఎక్కడికైనా వెళ్తే లేదో ఒక చిన్న వీధిని సంపాదించుకోవడమో, ఒక 10 మందిని సంపాదించుకోవడమో అలాంటిది కాదండి. వీళ్ళు కానీ ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళారంటే ఆ పట్టణాన్ని మొత్తం పట్టుకొచ్చేస్తారు అంతే. అలాంటి వారు ఎవరు? ఈ ఆకాన్ లాంటి వారు.
అంటే అంతటి యొక్క బలశాలులు. తర్వాత స్ట్రాటజీకి ఇప్పుడు బలం ఉంటే సరిపోదు, దానికి యుక్తి కూడా కావాలి, ఒక స్ట్రాటజీ ఉండాలా, ఒక ప్రణాళిక వేయాలా, ఏ రీతిలో శత్రువును మనం సంహరించాలి, తర్వాత ఆ పట్టణాన్ని ఎలా కైవశం చేసుకోవాలి అనే ఒక ఆలోచన కలిగి ఉండాలి. అలాంటి యొక్క ఆలోచన పరులు కూడా ఇలాంటి వారు ఉన్నారు. అలాంటి వ్యక్తి కూడా ఏమైపోయాడట, అలాంటి పరిస్థితి, దిగజారిపోయిన పరిస్థితి. అందుకనే కదా జాగ్రత్తగా ఉండమని యేసు ప్రభు వారు బ్రతికిన కాలంలోనే 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తున్న కాలంలో ఆయన చాలా తేటగా చెప్పిన వాస్తవాలు మనం గమనిస్తే చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం చూస్తే చదవాలి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. హల్లెలూయా. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సహితమును కూడా ఏం చేస్తాడట, మోసపరిచి వారిని కూడా పడద్రోయగలదు. ఈ సాతాను అంతటి యొక్క వాడికి కూడా చక్కటి స్ట్రాటజీ ఉంటుందండి. చాలా చక్కగా వాడు కూడా ప్రణాళికలు రచించగలడు. ఎందుకంటే వాడు ఎక్కడుంటాడు, ఒకప్పుడు దేవుని దగ్గరే పరలోకంలోనైనా ఉండేవాడు కాబట్టి వాడికి తెలుసు పరిస్థితులు ఏంటి, ప్రభావితం ఎలా చేయాలనేది ఆయనకి బాగా తెలుసు. అలాంటి వాడు కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క అంత్యకాలంలో మనం ఉంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనము వ్యవహరించాలి. లేకపోతే మనం అనుకుంటాం మన భక్తి సరిపోద్ది అనుకుంటే అది చాలా పొరపాటే. మీ భక్తి సరిపోద్ది అనుకుంటే చాలా పొరపాటు. భక్తి ఇంకా ఇంకా ఉన్నతంగా మీరు దేవునిలో అంటగట్టబడి ఉంటే తప్ప అది సాధ్యపడదు. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి. ఇక్కడ మాకీర్ అనేవాడు ఏంటంటే చిన్ననాటి నుండి ఆయన యుద్ధవీరుడు. అందువలన ఏం చేస్తారట, మనుష్య గోత్రంలో ఉంటున్న వాటిల్లో ఆయన ఆ యొక్క భూములను పంచుతున్నప్పుడు ఈయనకి ఎక్కువ భాగాన్ని తీసుకోగలిగాడంటే ఆయన యుద్ధవీరుడు కనుక వాడు జయించి ఏం చేశారట, ఆ బాషాను అని ఇంకా గిలాదు అనేక పట్టణాలను కూడా ఆయన తీసుకోగలిగాడు. ఇక్కడ ఆత్మీయంగా కూడా మనం ఆలోచన చేస్తే మనం ఏదన్నా గెలవాలంటే దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయండి. ఊరికనే ఎలా పడితే అలా కాదు, అన్యాయంగా కూడా గెలుస్తారు చాలామంది కదా, కానీ నీతిగా గెలవాలి ఇక్కడ. కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఆత్మీయంగా ఈ యొక్క 2 చివరి ఉంటున్న పదాలకి గిలాదు ఇంకా బాషాను అనే పదాలకి అర్థాలు కూడా మనము ఆత్మీయంగా మనం తెలుసుకుంటే అసలు వాస్తవంగా ఈ యొక్క ఈ మాకీరుకి అర్థం ఏంటంటే కొనబడినవాడు. ఏంటట మాకీరు అర్థం ఏంటంటే, చూడండి మనందరికీ కూడా పేర్లు మన తల్లిదండ్రులు పెట్టారు, కానీ అది మీరు ఏదో పెట్టేశారు అంతే, కానీ దాని యొక్క భావం ఏంటి, ఏ ఉద్దేశంతో పెట్టారు లేకపోతే ఏంటి అనేది మనకు తెలియదు. మీరు అది కూడా పట్టించుకోరు, ఏముందిలేండి ఏదో పేరు ఏదో పిలవాలి కదా అన్నట్టు. అలా కాదు, దానికి ఒక అర్థం వచ్చే రీతిలో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ భక్తుల పేర్లన్నీ కూడా ఒక ఉద్దేశ ప్రకారంగా పెట్టబడినవి. అవి మనకి తెలిస్తే మనకి క్షేమము, మంచిది. సో మీ పేరుకు కూడా అర్థం ఏదో ఉంటుంది, మీరు తెలుసుకోండి, అది మంచిది. కనుక ఇక్కడ మాకీరు అంటే ఏమంట అర్థం, కొనబడినవాడు. సో ఆ విషయానికి వస్తే మనందరం కూడా అదే కదా. హల్లెలూయా. మీకు అర్థమైందా? మనం ఏంటట, కొనబడిన వారం అండి. మనం కూడా కొనబడిన వారమే. కనుక కొనబడిన వారు ఎవరి చేత కొనబడ్డాం మనం? యేసుక్రీస్తు రక్తము చేత మనము కొనబడ్డాం. కనుక కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించండి, ఇక్కడ సో మనుషులందరూ కూడా ఒకరి చేత కొనబడిన వారే. ఒకవేళ నువ్వు కొనబడిన వాడిగా లేకపోతే గుర్తుపెట్టుకో, దేవుని చేత నువ్వు కొనబడలేదంటే ఇంకొకడు కొంటాడు మిమ్మల్ని. దేవుడు మిమ్మల్ని కొనలేదంటే మాత్రం ఇంకొకరు రెడీగా ఉన్నాడు కొనడానికి. ఆడెప్పుడు కూడా మీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. నాకు తెలిసి మీరు కూడా అన్ని చర్చి వరకు తీసుకొచ్చే ఉంటారు కదా, లోపల కూర్చోబెట్టడానికి కొంచెం మీరు ఇబ్బంది పడి బయట పెట్టి ఉంటారు, కానీ ఖచ్చితంగా మీతో పాటు వచ్చే ఉంటాడు. వచ్చాడా? గ్లోరీ తలూపుతుంది అలాగా, వచ్చాడట. ఆశపడి ఉంటుంది, ఏం చేపలేవి తీసుకుంటాడేమో అని అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ప్రశ్నించుకుంటే, మనము ఎవరి చేత కొనబడ్డామని మనం ప్రశ్న చేసుకుంటే, ఒకవేళ నీకు సరైన సమాధానం దొరికితే ధన్యుడివే నువ్వు. ఒకవేళ దొరకలేదంటే మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు సాతాను చేత కొనబడిన వాడివి కూడా
అవే అవకాశం లేకపోలేదు. అందుకనే మీరు అనుకుంటున్నారేమో నా భక్తి సరిపోద్ది, నేను చేసిన సూపర్ అనుకుంటే చాలా పొరపాటు. అది ఏమాత్రం కూడా చాలదు. ఈ యొక్క పరిస్థితిలో, ఈ యొక్క అంత్యకాలంలో అసలే చాలదు. వాస్తవంగా ఇంకా రాబోయే వాటి గురించి దేవుడు ముందుగానే ప్రవచనాత్మకంగా చెప్పిన సందర్భాలని మనం చూస్తున్నాం కదా. ఇందాక మత్తయి సువార్త 24 చూస్తే, సాధ్యమైతే అంటే ఒకవేళ అవకాశం ఉంటే ఉన్నతంగా ఉంటూ వారికంటూ ఒక ప్రత్యేక ఒక పరిస్థితి ఉంటున్న వ్యక్తులనే కూడా సాతాను ఏం చేయగలరా, ఈజీగా వాడు పడవేయగల సమర్థుడాడు. కనుక మీరు దేవుని చేత కొనబడడమే మేలు. హల్లెలూయా. మనము దేవుని చేత కొనబడితే మనకు మేలు. ఎందుకంటే ఏంటట, 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయము 7 మరియు 9 వచనాలు చదివితే అందులో ఏముంటుందట, చదవండి ఒకసారి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. 9 మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు రక్తం ఏం చేస్తాడట, సమస్త దుర్నీతి నుంచి కూడా మనలను పవిత్రులుగా చేయగలిగినది యేసు రక్తము. హల్లెలూయా. కాబట్టి అంతటి యొక్క శక్తి ఉన్నది కదా. కనుక మనం యేసు ప్రభు వారి చేత కొనబడితే మనకు క్షేమము. ఎందుకంటే దేవుడు ఎందుకు మనల్ని కొనాలనుకుంటున్నాడు, మీరు కూడా వాస్తవంగా ఆలోచించండి. మీరు ఏదైనా కొనాలనుకుంటున్నప్పుడు దానివల్ల మీరు ఆ కొనిన దాన్ని మీరు ఉపయోగించుకుంటారు. అవునా? వాస్తవంగా ఎగ్జాంపుల్, మీరు ఏమైనా ఒక వస్త్రాలు కొనుక్కున్నారనుకోండి, బట్టలు కొంటే ఏం చేస్తారండి, దాస్తారా? దాయడానికా కొంటారు? ధరించడానికే కదా, వేసుకుంటారు, అది ఉపయోగించుకుంటారు. అలాగే దేవుడు కూడా మిమ్మల్ని కొనడానికి ఒక ఉద్దేశం ఏంటంటే ఆయన మహిమా రాజ్యములోకి మమ్మల్ని ప్రవేశపెట్టి మిమ్మల్ని వాడుకోవడానికి. హల్లెలూయా. అంటే దేవుని ఉద్దేశము చాలా తేటతెల్లం, అది మీరు తెలుసుకోవాలి. మనల్ని ఊరికనే ఆయన కొనలేదు, మనల్ని కొంటే ఆయనకి ఉపయోగం. మనం ఏం చేస్తామట, మనము ఒక దినాన్న మనము దేవదూతలకి కూడా మనం బోధ చేసేవారిగా మనం ఉండబోతున్నాం. నమ్మితే హల్లెలూయా చెప్పండి కదా. వాస్తవంగా ఇది అయితే నాకు అది తెలియదంటే తెలుసుకోండి, ఇవేమీ తెలియకుండా ఎందుకు మరి. సో ఇక్కడ మనము దేవుని చేత కొనబడిన వారం అయితే మనకి మేలు క్షేమము. కానీ మనము దేవుని చేత తృణీకరించబడి దేవుడు మనల్ని కొనలేదంటే, లేకపోతే దేవుడు కొంటున్నా నువ్వు వద్దు అని నువ్వు తృణీకరించి నువ్వు దూరంగా వెళ్ళిపోతే మాత్రం మిమ్మల్ని కొనడానికి ఎప్పుడు వాడు సంసిద్ధుడే, సాతాను ఎప్పుడు కూడా. అందుకనే పాపము చేయువాడు ఎవరికి బానిసట. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్న ఒక మాట, త్వరగా చదవాలి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను కదా. మనము పాపము చేసిన ఎడల మనము ఏమైపోతామట, అమ్మబడి అంటే బానిస అయిపోతాం. ఎవడికి? సాతానికి మనం బానిస అయిపోతాం. బానిసలకి ఏముంటుందట, స్వేచ్ఛ ఉండదు ముందుగా. ఇంకా ఎప్పుడు కూడా వాడి యజమానికి వాడు లోబడే ఉండాలి, తప్పించుకోవడానికి అవకాశం ఎంత మాత్రము ఉండదు. ఎప్పుడు నీ యొక్క శరీర క్రియలను నువ్వు జరిగించిన ఎడల నువ్వేమైతే పాపానికి నువ్వు బానిస అయిపోతావు. అందుకని ఇక్కడ ప్రత్యేక రీతిలో ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నారు. మీరు రోమపత్రికలో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయండి, మీరు చదవండి. ఎంతో మీకు ఒక ఎన్లైట్మెంట్ అనమాట, మీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరుచుకుంటాయి వాస్తవంగా సరిగ్గా చదివితే. కనుక ఇక్కడ చూడండి, అంతేకాకుండా 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ మనము ఎవరికి బంధువులం అయిపోతామో కూడా, ఎవరి సంబంధం అయిపోతామో కూడా ఇక్కడ యోహాను తెలియజేస్తున్నాడు. చూడండమ్మా. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. కాబట్టి పాపము చేయువాడు ఎవడి సంబంధట, అపవాది సంబంధి. అంటే సాతానికి మనం స్వయాన్ని ఏమైపోతారట, మీరు చెల్లెల్లో తమ్ముళ్ళో అక్కలో ఏదో అయిపోతారనమాట. అలాగా ఈ యొక్క రిలేషన్స్లోకి వెళ్ళిపోతారు. కనుక చాలా జాగ్రత్తగా. అయితే సాతాను క్రియలను లయము చేయడానికి ఎవరు వస్తున్నారట, మనిషి కుమారుడు వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన తెలియజేస్తున్నది ఏంటంటే, మీరు ఎవరి చేత కొనబడాలి? ఎవరి చేత అండి? ఆయన స్వరక్తము చేత మనల్ని కొన్నాడు కదా. క్రీస్తు రక్తము చేత మనము కొనబడితే మాత్రం మనకి క్షేమము.
మీరు కానీ తృణీకరించినా లేకపోతే నాకు వద్దు అనుకున్నా పక్కకి వెళ్ళినా సరే ఆల్వేస్ వెల్కమ్ అంటాడు. ఆడ ఎప్పుడు కూడా మీరు చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి మీకు చాలా అందుకని చూడండి, అందుకనే పేతురు గారు వాడి గురించి రాస్తాడు. 1 పేతురు 5వ అధ్యాయంలో 8వ వచనంలో చూడండి, వాడు ఎలాగ ప్రవర్తిస్తున్నాడట. చదవాలి త్వరగా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. ఓకే, ఒక ఉండమ్మా, ఎందుకు అంత స్పీడు? ఎలా ఉండమంటున్నాడట? నిబ్బరము కలిగి ఉండాలట. అలాంటి మనస్సు కలిగి మెలకుగా ఉంటే పర్వాలేదు, లేకపోతే ఏమవుద్ది? ఇప్పుడు చదువు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు కదా. మన శత్రువు, మనందరికి కామన్ ఎనిమి ఎవరండి? అపవాది కదా. వాడు ఏం చేస్తాడట, ఒకవేళ కానీ నువ్వు ధైర్యంగా లేకుండా, నువ్వు నిద్రపోయే ఒక మూడ్లో ఉంటే, మెలకుగా లేకపోతే ఏమవుతుందట, వాడు గర్జించే సింహం వలె ఏం చేస్తాడట, ఎవరిని మృంగుదమా అని ఎదురు చూస్తుంటాడట. అంటే నువ్వు ఎప్పుడు నువ్వు మెలకుగా ఉండవు, నువ్వేదో బిజీలో ఉంటున్నప్పుడు, ఏదో పని, ఈ లోకంలో నువ్వు బిజీగా ఉంటున్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా అలర్ట్గా నువ్వు ఉండలేవు. దేవుని యొక్క స్వరం నువ్వు వినలేవు. వాస్తవంగా నిజంగా నువ్వు దేవుని స్వరాన్ని వింటే యేసు ప్రభు వారు వచ్చి కూడా తలుపు తడుతున్నప్పుడు నువ్వు తీసేవాడివే కదా. అందుకనే కదా ఆయన తెలియజేస్తున్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో. ఆయన ఏం చేస్తున్నాడు? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి. ఎవడైనా వినడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే యు ఆర్ సో బిజీ ఇన్ దిస్ వరల్డ్. అంతే కదా, చాలా బిజీ. మీ పని పాటలో నిరంతరము బిజీ. మీరు దేవుని సన్నిధికి రాలేనంత బిజీ. అంత బిజీ ఉంటున్నప్పుడు దేవుడు ఈ తలుపు తొడితే ఏంటి, మాట్లాడితే ఏంటి, ఏదన్నా సరే నీకు అనవసరం. ఎందుకంటే యూ కాంట్ హియర్. సో మీరు ఆలోచించండి. అందుకనే నిబ్బరము కలిగి ఏముండాలట, మెలకువ కలిగి ఉంటే పర్వాలేదు. కానీ ఒకవేళ నువ్వు ధైర్యం కోల్పోయి, విశ్వాసంలో సన్నగిలిపోయి ఇంకా ఏమవుతారట. అందుకనే యేసు ప్రభు వారు ప్రార్థన గురించి చెప్తున్నప్పుడు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని తెలియజేసేది. ఎవరికి చెప్పారు? దారిని పోయిన దానానికి చెప్పలేదు, ఆయన శిష్యులకే చెప్పాడు. అంటే యేసు ప్రభుతో అలాగ దగ్గరగా ఉండి అనుబంధం ఉండి 3.5 సంవత్సరాలు వారు దగ్గరగా చూశారు, అద్భుతాలు చూశారు, మంచి చక్కటి బోధ విన్నారు, అనేకమైన విషయాలు తెలుసుకున్నారు. అలాంటి వారే ఏమైపోయారట, వారు మెలకుగా లేనప్పుడు వారు ఏమైపోయారంటే వారు నిద్రాస్తులోకి వెళ్ళిపోయినప్పుడు వారు ఎలాంటి పరిస్థితి వారికి దాపరించిందో మనకు తెలుసు. అందుకనే సో మనం ఏం చేస్తామంటే సాధారణంగా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని సార్ట్ అవుట్ చేసుకుని ఆ తర్వాత చక్కగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అది చాలా తప్పు. అందుకనే ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది ఏంటట, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అట. అంటే రోగం వచ్చి బాగు చేసేదానికంటే రోగం రాకుండా ముందుగానే నువ్వు దానికి ఒక ప్రత్యామ్నాయం, ఒక ఆల్టర్నేటివ్గా నువ్వు ఏదైనా ఏర్పాటు చేసుకొని ఒక వ్యాక్సిన్ తీసుకోవడము అలాంటిది చేస్తే మంచిది, రోగం రాకుండా ఉంటుంది కదా అనేది. అందుకనే యేసు ప్రభు వారు చెప్పినది ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. శోధన వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేసి మేబీ నువ్వు తర్వాత బాగా రిపేరే వస్తావేమో, కానీ ఆ పరిస్థితి ఎందుకు, నీకు ముందే నువ్వు కరెక్ట్గా ఉంటే సరిపోద్ది కదా అనే ఉద్దేశంతో దేవుడు అక్కడ వారికి హెచ్చరిక జారీ చేశాడు. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, మనము ఆయన స్వరక్తము ఆయన మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి, మనం ఆయన చేత మనము కొనబడిన వారము కాబట్టి మనం ఎలా ఉండాలట, ఒకవేళ నిజంగా ఆయన చేత మనం కొనబడిన వారు అయితే ఖచ్చితంగా ఇక్కడ మాకీర్ ఏం చేసినట్టు గిలాదు బాషాను అనే ఒక ప్రాంతాలను ఆయన గెలుచుకోగలిగాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన యుద్ధ వీరుడైనందున. అంటే ఒక వీరుడు ఒక యుద్ధం చేయాలి అంటున్నప్పుడు చేసేవాడికే తెలుసు వాడు తన్ను తాను ఎలా సిద్ధపరచుకోవాలో. అవతలి వాళ్ళ బలం తెలుసుకోవాలి, వారి యొక్క బలహీనత తెలుసుకోవాలి, వారికి ఉన్నాక సంపద ఏంటి, వారికి ఉన్న ఆయుధాలు ఏంటి, ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా తెలియాలి. అంటే మనకి అవతల వ్యక్తి గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా మనం వెళితే యుద్ధము ఏమైపోతారు, ఓటమే. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం మత్తయి సువార్తలో కూడా ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో చూడండి. అక్కడ యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అంటే కూడా ఆయన చెబుతున్నాడు. చదవండి అమ్మా. అలాగే మనుష్య కుమారుడు
పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పెను. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి తెలుసు మీరందరూ కూడా పాపము చేయడం వలన మీరు పాపానికి సాతానికి అమ్మవేయబడ్డారు. సాతాను మిమ్మల్ని కొనేసుకున్నాడు. ఆ కొనుక్కున్న దాన్ని ఎవరన్నా సరే విడిపించాలంటే చూడండి, ఇదివరకు రోజుల్లో, ఈ రోజుల్లో మనకు అలాంటివి లేవు. ఇప్పుడు కూడా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో కొన్ని స్థలాల్లో ఉన్నాయి ఇలాంటి యొక్క ఆచారాలు. మనుషులను కొనుక్కుంటారు, బానిసలుగా అమ్ముతారు. అలాంటి పరిస్థితి ఇది ఆ కాలంలో ఇంకా ఎక్కువగా ఉండేది. ఈ రోమియోలు ఉంటున్న పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పరిస్థితి ఉంది. పౌలు గారి కాలంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి బానిసలుగా ఎవరైతే అమ్మివేయబడతారో, కొనుక్కుంటున్నారో వారిని మరలా విడిపించాలంటే వారికి వెల చెల్లించాలి. వారు ఎంతకైతే కొనుక్కున్నారో దానికి ఇంకా ఎక్కువ డబల్ రేటో ట్రిపుల్ రేటో కూడా చెప్తారు. ఉదాహరణకి ఈ చందుని నేను బానిసగా ఒక ₹1,00,000 నేను కొనుక్కున్నాను అనుకుందాం. ఆ చందుని ఎవరైనా విడిపించాలంటే మళ్ళీ నాకు వెల చెల్లించాలి. ఊరికినే నేను ఇవ్వడానికి లేదు. మళ్ళీ నేను ఆ వ్యక్తి నేను విడిపించాలంటే నేను ఇంకా అధికమైన ధనాన్ని నేను ఇవ్వాలి. సో ఇక్కడ కూడా సాతాను చేత మనం ఏం చేయమన్నట, మనం సాతానికి అమ్మవేయబడ్డాం. ఎందుకంటే పాపము చేస్తే వారు ఏమవుతారట, సాతాను సంబంధికులు అయిపోతారట, ఇంకా వారు అమ్మివేయబడతారు. అయితే మనం బానిసలుగా అయిపోయాం కాబట్టి యేసు ప్రభు ఎందుకు వచ్చారు అంటే, ఆయన ఎందుకు వచ్చారమ్మా 20:28లో ఆయన పరిచారము చేయడానికి వచ్చాడు. ఇంకా అంతేకాకుండా మనలను ఆయన కొనడానికి. ఎందుకంటే మీరు సాతానికి ఆ పాపం వలన అమ్మివేయబడినందున మిమ్మల్ని విడిపించడానికి ఈయన యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన వచ్చి మనలను కొని ఆయన మనలను విడిపించారు. కాబట్టి ఆయన మనలను కొనుక్కున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి వారం అయిపోతాం, ఆయన సొత్తుగా మారిపోతాం. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక వస్తువు కొనుక్కున్నారు అనుకోండి, దాని మీద పూర్తి అధికారము, ఆ రైట్స్ అనేవి మీకే. అలాగే యేసు ప్రభు వారు మనల్ని కొనుక్కున్నప్పుడు, ఆయన రక్తాన్ని ఇచ్చి మనం కొనుక్కున్నప్పుడు మనమంతా కూడా యేసు ప్రభు ఒక సొత్తు అయిపోతాం. మన మీద మనకే ఇది లేదు కాబట్టే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ యొక్క ఇండియన్ గవర్నమెంట్లో కూడా అదొక రూల్ ఏంటట, అఫెన్స్. ఆత్మహత్య ప్రయత్నం చేస్తే వారిని జైల్లో వేస్తారు. అవునా? తెలుసా తెలీదా? ఏమో మేము చేయలేదు కదా, మాకు ఐడియా లేదు అంటారేమో. కానీ అది రూల్ అండి. అంటే మీ మీద మీకు అధికారం లేదు, మీ ప్రాణం మీద మీకు అధికారం లేదు. కనుక దేవుడు కూడా చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు కనుక దేవుని ఆలయముని ఎవరైతే పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేస్తాడు కదా. కనుక మన మీద మనకి అధికారం లేదు. ఎందుకంటే ఆయన రక్తాన్ని ఇచ్చాడు. రక్తములో ఏముంటుందండి? ప్రాణం కదా. లేవి కాండం ప్రకారంగా రక్తములో ఏముంటుందట? ప్రాణం ఉంటుంది, ప్రాణదాయకం. కనుక ఆయన రక్తాన్నే మన కొరకు ఆయన చిందించి మనల్ని కొనుక్కున్నప్పుడు నీ మీద నీకు ఎలాగ ఉంటుంది అధికారము? నీ మీద నీకు ఎలాంటి అధికారం లేదు. నువ్వు ఆయన సొత్తు అయిపోతావు కాబట్టి పూర్తి అధికారము ఆయనకే. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? సరే, బాగుంది, మనము ఆయన రక్తము చేత మనం కొనబడిన వారము కనుక మనం ఆయన సొత్తు అయిపోయినప్పుడు మనం ఏం చేయాలా? చప్పట్లు కొడుకోలా కూర్చొని ఏం చేయాలా? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ పూర్ణ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలట. కాబట్టి ఇప్పుడు నువ్వు సొత్తు కాదన్నప్పుడు, నువ్వు దేవుని సొత్తు అయినప్పుడు, నీ మీద నీకు అధికారం లేనప్పుడు, దేవునికి నీ మీద అధికారం ఉన్నప్పుడు దేవుడు ఏమి చెబితే అది మనము చెయ్యాలి. అంతే. లేదండి అలాగెలా అవుతుందండి, అది ఎలాగవుతుంది, ఇదే అంటే ఇక్కడ ఆ లాజిక్స్ ఏవి పనికిరావండి. ఆర్గ్యుమెంట్స్ అంతకన్నా విన్ అవ్వవు. కనుక మనము ఆయనకు లోబడి ఉంటే మనకి క్షేమం. హల్లెలూయా.
అన్ని విషయాల్లో మనం ఆయనకి లోబడి ఉండాలట, దేవుడు వాక్యం చెబుతున్న రీతిలో. కనుక ఏదో ఒక్క విషయానికే చాలామంది జీవితంలో వారి యొక్క ఫలభరితమైన జీవితం చూడకపోవడానికి కారణం ఏంటంటే, దేవునికి అన్ని వీటి మీద అధికారము మనిషి దయచేయడు, ఎవడో యాక్సెస్ ఎవడో. కొన్ని వాటికే నీకు అర్హత ఉంటుంది, వీటినే నువ్వు డీల్ చేయు, వీటి గురించే నువ్వు మాట్లాడు అన్నట్టుగా వారు ఆంక్షలు పెడతారు. దానివలన నష్టం ఎవరికి? దేవునికి కాదు, మీకే. కాబట్టి మీ పూర్ణ దేహంతో అసలు నువ్వు ఎప్పుడో సాతానికి ఒక బందీ అయిపోయి, ఒక బానిస అయిపోయి, వాడు నేను కొనేసుకొని నేను ఇష్టానుసారంగా వాడేస్తున్నప్పుడు, నీకేమీ కూడా నువ్వు బయటికి రాలేని దిక్కు తోచని స్థితిలో ఉంటున్నప్పుడు, నా దేవుడు నీ కొరకు ఏం చేస్తాను? ఒక ప్రాణాన్ని ఒక రక్తముగా క్రయధనముగా ఇచ్చి నేను కొనుక్కున్నాడు కదా. మరి ఆయనకి సంపూర్ణ అధికారం ఉంది కదా నీ మీద. మరి అలాంటి యొక్క దేవుడికి నువ్వేమి ఇవ్వగలవు? రిటర్న్లో ఏమి ఇవ్వగలవు? డబ్బు ఇవ్వగలవా? ఏమి ఇవ్వగలవు? ఏమి ఇవ్వలేవు. కేవలం ఏం చేయాలట? నీ హృదయాన్ని ఇవ్వాలి కదా. ఇంకేం చేయాలట? మీ పూర్ణ దేహముతో ఆయన్ని మహిమపరచాలి. ఇక్కడ మీరు నిజంగా మహిమపరుస్తున్నారా దేవుడిని అనేది మీరు ఆలోచించండి. చెప్పండి, మీరు నిజంగా దేవుని మహిమపరుస్తున్నారా? లేదా? లేదు కదా. పూర్ణమైన అంగీకారంతో చేయాలి. చూడండి, క్రైస్తవులు అంటేనే ఒక అగ్రిమెంట్ కదండి. అందరూ కూడా ఏక మనస్సు, ఏక చింతన, ఏకాగ్రతతో వారు చేయాల్సిన పని. కానీ ఈ రోజుల్లో ఎవరికి ఒకరికొకరికి సఖ్యత లేకపోవడం, సంఘములో, సమాజంలో, కుటుంబాల్లో అన్నిటిలో కూడా విచ్ఛిన్నం అయిపోయి వారి యొక్క పరిస్థితి ఎంతో దిగజారిపోయి ఉంటుంది. వాళ్ళకి బయటకు మాత్రం ట్యాగ్ లైన్ క్రిస్టియన్స్ అనమాట. వీఆర్ సో కాల్డ్ క్రిస్టియన్స్, అంతే. దెర్ ఇస్ నో క్రైస్ట్. క్రీస్తు లేని క్రైస్తవులు ఏమంటారు దాన్ని? ఏమంటారట? తీయని మిరపకాయ అట, అలా అంటారట. తెలుసా? అలాంటిది ఉందా? స్వీట్ చిల్లీ ఉంటుందండి. అసలు చిల్లీ అంటేనే దానికి ఒక గుణం ఏంటట? కారం కదా. మరి ఇఫ్ ఐ సే సంథింగ్ లైక్ దిస్ స్వీట్ చిల్లీ అంటే ఏంటి అర్థం లేదని, అవునా కదా? అలాగ ఉంటుంది ఇఫ్ దెర్ ఇస్ నో క్రైస్ట్ ఇన్ క్రిస్టియన్స్ అంటే. కాబట్టి మీరు ఆలోచించండి, క్రీస్తు లేని క్రైస్తవులుగా మనం పిలువబడడం అనేది సరైనది కాదు. అందుకనే కదా ఈ యొక్క 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ 1 నుంచి 6 వచనాల్లో అక్కడ ఉన్న కొన్ని యొక్క క్యారెక్టర్స్లో ఒక మాట అందులో అది ఏమంటుందట? పైకి భక్తి గల వారుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటే ఏమి ప్రయోజనం అంటే, నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుని చేత కొనబడిన వాడివే, అన్నీ నీకు తెలుసు, నువ్వు క్రిస్టియన్వే, దేవుని వెంబడిస్తున్న వాడివే. కానీ దేవుడి గురించి ఎంతో మాట్లాడతావు, కానీ దేవుని యొక్క శక్తిని నీలో నువ్వు చూపించలేని యొక్క దుస్థితి. కారణం ఏంటంటే యూ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ కమ్యూనికేషన్ కదా. దేవునితో మీకు చక్కటి యొక్క సంబంధం, సహవాసం లేనందున సో యు ఆర్ కాల్డ్ ఎస్ ఎ స్వీట్ చిల్లీ అనమాట. సో క్రైస్తవుల్ని ఈ రీతిలో కూడా సంబోధిస్తారట, తీయని మిరపకాయ అని. కాబట్టి మీరు స్వీట్ చిల్లియా అనేది మీకే వదిలేస్తున్నాను, మీరు ఆలోచించుకోండి మీరు దేనికి కరెక్ట్ అనేది. కనుక ఇక్కడ మనం ఆలోచిస్తే వాస్తవంగా మనకి ఎలాంటి విలువ లేదు. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు అనుకోండి, రోడ్డు సైడ్ మనకి చూస్తే మట్టి ఉంటుందా? అంతే కదా. ఆ మట్టి వలన ఏం ఉపయోగం అండి? మీకు ఏదైనా ఉపయోగం ఉంటుందా? అది విలువ నిజంగా అది విలువైనది అయితే దాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు కదా. దానివల్ల పెద్దగా నీకేమీ ఉపయోగం లేదు కదా అన్నట్టే వెళ్ళిపోతుంటారు. సో అలాంటి విలువ లేని యొక్క మట్టి, ఆ మట్టి నుంచే కదా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఏంటట? చదువుతారా? త్వరగా చదవాలి మీరు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేనితో చేశారట దేవుడు మనలను? మట్టితో. నేల మట్టి. ఆ మట్టికి విలువ ఉందా లేదంటే మీరే లేదా అన్నారు కదా, ఏమీ లేదు. మరి అలా విలువ లేని మట్టితో మనల్ని చేసి మనల్ని విలువైన వారిగా మనల్ని చేసేసాడు. హల్లెలూయా. ఎందుకని? మనకు విలువ వచ్చేసింది ఎప్పుడు? మనల్ని ఆయన కొనుక్కున్నప్పుడు కదా. మనలను ఆయన కొనుక్కున్నప్పుడు నీ విలువ పెరిగిపోయింది. హల్లెలూయా. చూడండి, మీరు ఇక రీసెంట్గా జరిగే యొక్క పండగలు ఇవన్నీ విగ్రహాలు ప్రతిష్ఠించి ఇక చాలా తంతా చేస్తున్నారు కదా. ఏంటది? గణేష్ ఉత్సవం రీసెంట్గా జరిగింది. ఇప్పుడు దసరా అయిపోయిందా? అయిపోయింది. దానికి పెట్టారా? ఐడల్స్ పెట్టారా? విగ్రహాలు పెట్టారా అండి? అవి కూడా ఫైనల్గా ఎక్కడికి వెళ్తాయి? నీటిలోకి వేస్తారు కదా.
అన్నీ కూడా. అంటే అది మట్టికి ఏం విలువ లేదు, కానీ దానికి ఒక రూపం చేసి, దానికి ఒక రంగు వేసి, దానికి ఒక పేరు పెట్టి హడావుడి చేసినప్పుడు దాని విలువ పెరుగుతూనే ఉంటుంది. అది ఏంటి, బొమ్మకే అంత విలువ ఉంటే ఈ బొమ్మకి ఎంత విలువ ఉండాలి? ఇది మాట్లాడుతుంది కదా, మాట్లాడుతుందా? ఇది మాట్లాడుతుందా లేదా? మరి చూడండి, అందుకే కీర్తనకారుడు చాలా చక్కగా చెప్తాడు. 115వ కీర్తనలో 3 నుంచి 8 వచనాలు త్వరగా చదవాలమ్మా ఫాస్ట్గా. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు కదండి. ఏముందంటే వాటికి విలువ? వాస్తవంగా దేవుడు వాక్యం చెబుతున్న ప్రకారంగా వాటిని చేయువారు కూడా వట్టివారే, అలాంటి వారే కదండి. విగ్రహాలు ఏమో మాట్లాడుతాయా? విగ్రహాలు ఏమైనా దమ్ముందండి? వాటికి చూడడానికి రూపాలు ఉంటాయి. మనకలాగే కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ పెడతారు, కానీ కళ్ళుండి కూడా అవి చూడలేవట, చెవులుండి వినలేవట, ముక్కుండి వాసన చూడలేవట, ఇంకా నోరుండి మాట్లాడలేనివి. కనుక వాటిలో ఏముంది? వాటికే ఇక లోకం కట్టిన విలువ ఉంది కదా. లోకం వాటికి ఒక విలువ కట్టింది, ఆ విలువతో వారు ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ దేవుడు ఈ యొక్క మట్టిని ఏం చేస్తున్నాడట? విలువ కలిగిన ఒక వస్తువుగా మార్చాడు, ఒక ప్రాణము కలిగిన జీవిగా తయారు చేశాడు. హల్లెలూయా. మరి నీకు ఎవరు విలువ ఇచ్చారు? లోకం విలువ ఇచ్చిందా? నా దేవుడు ఇచ్చాడా? చెప్పాలి. దేవుడు ఇచ్చాడు కదా. మరి విలువ లేని నీ జీవితానికి దేవుడు ఒక విలువను చేకూర్చి నీకు ఇస్తే, నువ్వు దేవుడిని విసర్జిస్తే అది ఎంతటి యొక్క పాపము ఆలోచించండి. అయితే మీరు అనుకోవచ్చు, నేను ఎక్కడ విసర్జించాను బాబు, నేను రోజు కూడా బైబిల్ చదువుతున్నాను, ఇంకా ప్రార్థన చేస్తున్నాను, టెన్షన్గా చర్చకు వస్తున్నాను కదా అంటే ఇది చేస్తేనే సరిపోదు కదా, ఇది చేస్తేనే సరిపోదు కదా. మీరు ఆలోచించండి, దేవుడు మీ ఆత్మకి ఎంతో విలువ చేకూర్చాడు. మిమ్మల్ని ఆయన యొక్క స్వరూపంలో ఆయన తయారు చేసి మీకు ఎంతో విలువను చేకూర్చాడు. యు ఆర్ సీల్ విత్ హోలీ స్పిరిట్. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము మనకు ఒక వాగ్దానం. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, అలాగే 14వ వచనం కూడా. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మలో ముద్రించబడిన వారము మనము కదా. సో మనకి ఎంతో విలువైనది. దేవుడు ఆయన ఎంతటి యొక్క మహిమలో తేజస్సులో ఉన్నాడో మనకు తెలుసు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఎవరు సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగి ఉన్నాడు కదా యేసుప్రభు వారు. అలాంటి యొక్క మహామహిమను విడిచి ఏ మనిషి కూడా అక్కడికి వెళ్ళలేడు అని ఆయనే తెలియజేస్తున్నాడు కదా. అలాంటిది ఆ యేసుప్రభు వారే మన కొరకు వచ్చి ఇంతటి యొక్క త్యాగం చేసి నేను కొనుక్కున్నప్పుడు, నీకు విలువ చేకూర్చున్నప్పుడు, నువ్వు ఆయన తృణీకరిస్తే నీ అంత దౌర్భాగ్యుడు భూమి మీద ఇంకెప్పుడు కూడా ఉండడు అనే చెప్పాలి. కాబట్టి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వాగ్దానం. మనము ఆయన చేతి పనిగా ఉన్నాము, మనం పరిశుద్ధాత్మలో ముద్రణ చేయబడ్డామట. మనం వీఆర్ సీల్డ్ విత్ హోలీ స్పిరిట్. కాబట్టి మనకి అంతటికి విలువను చేకూర్చినాక దేవుణ్ణి మనం ఏం చేయాలట? ఇంకా మనము విలువతో మనం ఏం చేయాలి? భయభక్తులతో. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన అంటాడనమాట, ఏంటట? నీ రక్షణని ఎలా కొనసాగించాలట? భయముతోనూ వణుకుతోనూ మనం కొనసాగించాలి. కానీ ఈ రోజుల్లో ఎవరికి భయమే లేదు. నిజంగా భయం ఉంటే ఈ పరిస్థితి రాదు, మీకే తెలుసు వ్యక్తిగతంగా. కనుక మన భయము కలగడం. అందుకనే యోబు గ్రంథంలో కూడా యోబు కూడా అంటారనమాట, నీ భక్తి నీకు భయము పుట్టించదా? ఒకవేళ నిజంగా మనం భక్తి సరైన రీతిలో భక్తిగానే చేస్తే అట మనకు భయం పుడుతుందట. సో ఆ భయం వల్ల మనకి కలిగిన ప్రయోజనం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానముకు మూలము. కాబట్టి నువ్వు దేవునికి భయపడితే నీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉంటే నువ్వు లోకంలో ఉన్నతంగా నువ్వు ఎదగచ్చు.
అంటే ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ కూడా మనం వినం ఎందుకో. అందుకనే మేబీ అలాంటి వారి కొరకే పదే పదే ఇక్కడ చెప్పబడిన ఒక మాట ప్రకటన గ్రంథంలో ఏంటట, సంఘములో ఆత్మ చెప్పుచున్నది ఏంటట, చెవి గలవాడు వినుగాక. అందరికీ చెవులు ఉన్నాయి కానీ ఎవరు వింటారో మీకే తెలుసు కదా. పడుకుంటారు, మాట్లాడుకుంటారు, అప్పుడే ఫోన్ చూసుకున్నారు, ఫోన్ చూస్తారు, బుక్కులు తిరిగేస్తారు. ఎప్పుడు కూడా పరిశీలనించే లేని రీతిలో, శాస్త్రులకే అంతుపట్టని రీతిలో ఈ యొక్క నేలని, ఈ యొక్క టైల్స్ని పరిశీలించే గొప్ప వ్యక్తులు మన సంఘంలోనే ఉంటారు. వాక్యం చెప్తే మొహం చూడరంటే భూమి చూస్తారు ఎట్రా బాబు. మీరు ఆలోచించండి. అంటే తెలీదా మీకు? సరైన రీతిలో చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి త్వరగా. ఏం చెప్తున్నాడు అక్కడ? యోహాను తెలియజేస్తున్న ఒక మాట. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని. అంటే స్వరం ఒకవైపు వస్తున్నప్పుడు అటువైపే మనము ఫోకస్ చేయాలన్నమాట. అంటే చెబుతున్నప్పుడు వారినే మీరు చూడాలి. అలా చూసినప్పుడే మీకు ఎక్కుతుంది. ఇక్కడ ఎక్కింది కాబట్టి ఇక్కడ మనకి 22 అధ్యాయాలు మన చేతిలో పెట్టాడు యోహాను. హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి మన ఫోకస్. అందుకనే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా దీని గురించి సొలొమోను తెలియజేస్తాడు. ఏంటట చెప్పాలి? ఇవన్నీ కూడా కంటతో రావాలి మీకు. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు అట ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలట. అంటే మన ఫోకస్ అంతా కూడా ఎవరి మీద ఉండాలి? దేవుడు వాక్యము మీదే ఉండాలి. అంటే చెబుతున్న వారి మీదే నీ యొక్క ఫోకస్ ఉండాలి. అటు ఇటు దిక్కులు చూడకూడదు. దిక్కులు చూస్తే దిక్కు లేకుండా పోతాం. కనుక ఫోకస్ ఉంటేనే మనం కరెక్ట్గా ఉంటాం. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, వీఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ పరిశుద్ధాత్మను మనం ముద్రను చేయబడ్డాము. అంటే మట్టి దేహాలకి దేవుడు మహిమ దేహాలుగా చేయడానికి ఒక ప్రాజెక్ట్ ఎంచుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన చేస్తున్నప్పుడు మీరు దీన్ని ఏం చేయాలట? దీన్ని మనకి విలువే లేదు కదా. విలువ లేని వారికి అంతటి విలువని చేకూర్చడం. ఎంతటి విలువ అంటే దేవదూతలకి కూడా లేనంత విలువ. వాటికే మనం ఏం చేయాలంటే తీర్పు తీర్చే వారముగా ఉంటాము, ఇంకా వాటికి బోధ చేసేవారిగా ఉంటాము. దేవునితో పాటు యుగయుగాలు ప్రభుత్వము జరిగించే వారుగా మనం ఉంటాం. ఏంటి? ఈ యొక్క మట్టి విలువ లేని యొక్క దేహాలు, ఈ మట్టి దేహాలనే దేవుడు మహిమ దేహాలుగా మార్చి అంతటి యొక్క కృపను మనకి ఇచ్చాడు. ఎందుకంటే కేవలం ఒకటే, ఆయన మన కొరకు ఆయన యొక్క స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నందున మనకు అంత విలువ వచ్చేసింది. మరి దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. అందుకనే నీ రక్షణను అంతం వరకు భయముతోనూ భక్తితో వణుకుతో కొనసాగించమంటున్నాడు ఫిలిప్పీలో. కనుక మనకి తెలిసినప్పటికీ కూడా దాన్ని ఇగ్నోర్ చేస్తే ఏముందిలే అంటే పర్వాలేదు, లైట్ తీసుకుంటాను, నాకు తెలియదా అంటే మరి అలాగైతే మరి ఏమీ చేయలేం. కనుక దేవుడు మనకిస్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. దేవుడు చెప్తాడు మాకీరు యుద్ధ వీరుడే, కానీ ఆధ్యాత్మిక మనము కూడా యుద్ధ రంగంలో ఉన్నామని గ్రహించాలి. ఎందుకంటే రాజుల కాలంలోనే యుద్ధాలు బాగా జరిగేవి కదా. ఈ రోజుల్లో ఏం యుద్ధం జరుగుతుందంటే యుద్ధం ఏం జరగట్లే అనుకుంటున్నారు మీరు. కానీ మనము నిరంతరము కూడా ఇప్పుడు ఇశ్రాయేలు బ్రతకాలంటే, ఇశ్రాయేలు దేశము ఉనికి ఉండాలంటే అది చివరి వరకు కూడా యుద్ధము చెయ్యాలి అనేదే వారికి దేవుడు పెట్టాడు. అంటే వారు యుద్ధము చేస్తేనే బ్రతుకుతారట, వారు యుద్ధం చేయకపోతే చనిపోతారు. దేవుని యొక్క ప్రవచనాలు కూడా అవి చెప్తున్నాయి. కనుక వారు చేయాలి. అంటే దీన్ని బట్టి మనము తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే మనము కూడా యుద్ధ రంగంలో ఉన్నాము. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము ఏంటి 11, 12, 13 అవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. చూడండి, చదవండి అమ్మా, 12 నుంచి చదవండి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇది బాగుంది. అయితే దీని గురించి పై వచనం అదే ఇది చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే ముందు అది చేసి ఏం చేయాలట? యుద్ధానికి వెళ్ళేవాడు అలాగా లోదుస్తులతో ఎవరైనా వెళ్తారా? అర్థమైందా? యుద్ధానికి వెళ్ళేవారు లోదుస్తులతో వెళ్తారా?
గొలియాత్ ఎలా వెళ్ళాడండి? గొలియాత్ ఎలా వెళ్ళాడు? బనీను అండర్వేర్ మీద వెళ్ళాడా? సూపర్గా అన్నీ కూడా వాడు బాల్యం నుంచి వాడట యుద్ధ నేర్పరట వాడు ఎదవ కదా. అలాగ అన్నీ వేసుకుని వెళ్ళాడట. అదే పరిస్థితిలో పాపం సౌలు ఒక యుద్ధ ఉపకరణాలు అన్నీ కూడా దావీదికి వేస్తే దావీది మునిగిపోయి నడలేకపోతున్నాడట. కానీ దావీదు వెళ్ళిన పరిస్థితి వేరు. ఎందుకంటే యెహోవా నామములో ఏంటట, సైన్యములకు అధిపతికి యెహోవా నామములో ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు మమ్మల్ని ఇలా అంటాడా అని చెప్పి దేవుని నామంలో ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి ఎంత విజయం వచ్చిందో. అయితే ఇక్కడ సాతాను తంత్రములను మీరు ఎరిగిన వారే ఏం చేయాలట, ఒక సిద్ధపాటు కలిగి నువ్వు ధరించుకొని వెళ్ళాలి. ఆ తర్వాత ఏం చేయాలట అంటే, ఇక్కడ మాకీర్ అన్నవాడు యుద్ధవీరుడు అయినప్పటికీ కూడా ఆయన యుద్ధ రంగంలో ఉన్నాడు కాబట్టి యుద్ధాలు చేస్తున్నప్పుడు అది ఒక తథ్యం, అది జరగాలి. కానీ మనమే యుద్ధాలకు వెళ్తున్నాం. దెర్ ఈజ్ నో వార్ఫేర్, ఫిజికల్గా మనకేమీ లేదు, కానీ ఆత్మీయంగా మనం నిరంతరం కూడా యుద్ధ భూమిలో ఉన్నామని గ్రహించాలి. అందుకనే మనం కనిపించిన వాడితో అయితే యుద్ధం చేయొచ్చు, కానీ కనబడిన వాడితో ఎలా యుద్ధం చేస్తావో అలా వాడితో యుద్ధం చేయాలంటే మనము ధరించుకోవాల్సినవి ఏంటో అనేది 12 నుంచి రాశాడు కదా. అవన్నీ కూడా ఒకసారి చదవమ్మా. అవన్నీ కూడా అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైవరమును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. హల్లెలూయా. ఇందులో కూడా ఆ ఆఖరి పదాలు మీరు కనుక గమనిస్తే ఏం చేయాలట, ప్రార్థన చేయమంటున్నాడు, ఇంకా మెలకుగా ఉండమంటున్నాడు. ఏంటి ఇవన్నీ కూడా ధరించిన తర్వాత అంటే ఇక్కడ ద మోర్ ప్రేయర్ ద మోర్ స్ట్రెంగ్త్, అంతే కదండి. ఎక్కువ ప్రార్థన ఎక్కువ బలం, లెస్ ప్రేయర్ లెస్ స్ట్రెంగ్త్ లెస్ పవర్, అంతే. కాబట్టి తక్కువ ప్రార్థన తక్కువ శక్తి తక్కువ బలము. కాబట్టి మీరు యుద్ధ రంగంలో ఉన్నారని గ్రహించండి. యుద్ధ రంగంలో ఉన్నారని మీరు తెలిస్తే అప్పుడంట మీకు ఏమి అవసరమో మీకే తెలుస్తుంది. అమ్మో ఇప్పుడు వాడు వస్తున్నాడు నా మీద, ఈ అస్త్రాలన్నీ కూడా వాడతాడు, వాడిని ఎదిరించాలంటే నేనేం చేయాలి, నా దగ్గర కూడా ఒక అస్త్రం ఉండాలి, నా దగ్గర కూడా ఒక ఆయుధం ఉండాలి, నా దగ్గర కూడా ఈ కవచం ఉండాలి, ఇది యొక్క బల్లు ఉండాలి, ఈ యొక్క ఈటు ఉండాలి, ఏదో ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఆత్మీయ నేత్రాలు మీరు తెరవలేనందున మీరు యుద్ధ రంగంలో ఉన్నట్టు మీకు తెలియట్లే. ఎందుకో తెలుసా? కారణం ఏంటంటే మీ విశ్వాసము సన్నగిల్లడం వలన మీరు ఏమైపోయారో అని ఇక్కడ తెరిచేస్తున్నాడు. చూడండి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ అవిశ్వాసులైన వారిని ఈ యుగ సంబంధమైన దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారిని ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారిని అంటే ఇక్కడ విశ్వాసనాడు ఏం చేయలేడు కదా, అదే కదా సింపుల్. కాబట్టి సాతాను మన మీద అటాక్ చేయాలి అనేసి అంటే అయితే మనము నిద్రమత్తులో ఉండాలి, లేకపోతే బిజీగా ఉండాలి, మెలకుగా లేకుండా భయంతో బలహీనతతో మనం ఉండాలి. అప్పుడు ఈజీగా అటాక్ చేస్తాడు. అందుకనే కదా ఇందాకలా సాతాను అటాక్ చేయడానికి తిరగడానికి ముందు కూడా ఆడు చెప్పిన మాట ఏంటట, పేతురు గారు చెప్పిన ఒక మాట 1 పేతురు 5:8 నిబ్బరము కలిగి ఏం చేయాలట, ధైర్యముగా మెలకువగా ఉండమని చెప్పాడా. ఎవరైతే ఈ రీతిలో ఉంటారో వారికి అపాయం ఉండదు. కానీ వారు నిజంగా వారు బలహీనతలో ఉంటూ వారు ప్రార్థనలు లేమిలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా వారు ఈ యొక్క సాతాను చేత వాడు ఏమవుతారట, అటాక్ చేయబడతాడు. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ మనం యెహోషువ గ్రంథంలో మనం చదివినాక 17:1 మనం చూస్తే అక్కడ చివరి మాటల్లో చూస్తే గిలాదు బాషాను, ఈ యొక్క ఆత్మీయ అర్థాలు చూస్తే గిలాదు అనేది ఒక సాక్ష్యము.
గిలాదు అనేది ఒక సాక్ష్యం అయితే బాషాను అనేది బలము లేకపోతే ఆత్మ. అంటే ఇక్కడ ఈ యొక్క మాకీరుకి ఈ గిలాదు మరియు బాషానును కూడా పొందుకున్నాడు. అంటే సాక్ష్యం ఉన్నది, చక్కటిగా ఆత్మ బలం ఉన్నది. అందువలన ఆయన గెలుచుకోగలిగాడు. ఎంతగా అంటే అక్కడున్న వారి కంటే కూడా ఎక్కువ ఒక పట్టణాలను గెలుచుకోగలిగాడు యొక్క మాకీరు. దాని గురించి అక్కడ ఎన్నిసార్లు 7 times ఈ కాంకర్డ్ అని ఉంటుంది. అక్కడ చూడండి, యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. కాబట్టి యోర్దాను అద్దరినున్న గిలాదు బాషానులు గాక మనష్షీలకు 10 వంతులు హెచ్చుగా వచ్చెను. ఏలయనగా మనష్షీలు స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును చాలు ఎన్నిసార్లు అట? 7 times కాదు, 10 times వచ్చిందట. ఎందుకని? హీ హ్యాస్ ఏముందట? స్ట్రెంగ్త్ ఉంది, పవర్ ఉంది, బలం ఉంది, ఇంకేముందట? ఆయనకి చక్కటి సాక్ష్యం ఉంది. అంటే ఒక వ్యక్తి వాటిని గెలుచుకోవాలంటే ఆ వ్యక్తికి ఏముండట? సాక్ష్యముతో కలిపినాక శక్తి కావాలి, బలము శక్తి కావాలి, ఆత్మ బలము కావాలి. ఇవి ఎప్పుడైతే ఉంటాయో వారు ఏం చేస్తారట? దేనినన్నా కైవసం చేసుకోగలుగుతారట. సో కాబట్టి మనము కూడా ఈ యొక్క లోకంలో ఉంటున్నప్పుడు నిరంతరము పోరాడవలసి ఉన్నది అని దేవుడు వాక్యం చెబుతుంది కదా. మీరు పోరాడుతున్నది ఎవరితోనట? శరీరులతో కాదు, కానీ ప్రధానులతో, లోకనాథులతో, అంధకార శక్తులతో, దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మనకేం కావాలంటే ఖచ్చితంగా మనకేం కావాలి? ఒక ఆత్మ బలము కావాలి. మన ఆత్మ అందుకే ఏముంటుందట? అపోస్తలుడు పౌలు గారు చెప్తారన్నమాట. వాస్తవంగా ఆయన ఫిజికల్ స్టేట్ చూస్తే ఆయన హీఈస్ వెరీ వీక్, చాలా బలహీనుడు. అలాంటి వ్యక్తి ఆయన తన గురించి తాను చెప్పుకుంటాడు. ఏమంట? బాహ్య పురుషుడు కృషించిపోయినప్పటికీ కూడా అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతున్నాడట, నూతనపరచబడుతున్నాడు. కాబట్టి మీరు శారీరకంగా మీరు బలహీనత కలిగి ఉండొచ్చేమో, ఏదన్నా బలహీనత, ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు యుద్ధ రంగంలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మీలో ఉన్నది ఏంటట? ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. అందుకనే యోహాను సువార్త 4:4లో ఒక మాట ఉంటుంది. ఏంటట? యోహాను సువార్త అయితే 1 John 4:4లో ఏముంటుందట? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి అది చెప్పడానికి బాగానే ఉంది కదా. వాస్తవంగా అది అప్లికేబుల్ చేసుకుంటే, అది మన జీవితంలోకి మనం అన్వయింపు చేసుకుంటే నిజమేనా అనిపిస్తుంది. ఎందుకంటే మీ యొక్క విధానాలను చూస్తున్నప్పుడు నిజమేనా, ఎందుకంటే ఆ ఫలభరితమైన జీవితాన్ని చూడలేనప్పుడు నిజమేనా అనిపిస్తుంది. ఏంటంటే ఒకవేళ మనము అలాంటి ఒక విధానంలో వెళ్ళలేనప్పుడు కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, నిజంగా ఒకవేళ ఆయనే మన హృదయంలో ఉంటే మనం ఎలా ఉంటామట? సామాన్యులుగా ఉంటాం, కానీ అతి సామాన్యులుగా ఉంటాం. గాడ్ విల్ ఆల్వేస్ మేక్స్ ఏంటట? థింగ్స్ టు బి సూపర్ న్యాచురల్ అన్నమాట. అసాధారణమైన పరిస్థితులను నెలకొల్పుతాడు. మనుషులను కూడా అసాధారణమైన వ్యక్తులుగానే చేస్తాడు. ఎప్పుడు కూడా మనం ఎన్నోసార్లు మనం ధ్యానించిన మాటలైనప్పటికీ కూడా ఒకసారి ఆలోచించండి. దావీదు విషయంలో ఆలోచిస్తే, దావీదు చాలా చిన్నవాడు, గొర్రెలు కాచుకునేవాడు, ఏమీ కూడా అవగాహన లేనివాడు, యుద్ధాల గురించి అసలు ఏమీ తెలియదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు కూడా ఆయన పని ఏంటంటే ఇక గొర్రెలు మేపుకొని రావడం తప్ప మరొకటి తెలియదు. అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా కనీసం ఒక జిమ్కి వెళ్ళిన ఒక సందర్భం కూడా లేదు కదా. ఇంకా వాళ్ళ అన్నలు సౌలు రాజ్యంలో వారు కూడా యుద్ధశూరులై వారు పని చేస్తున్నారు ఆల్రెడీ, కానీ వారితో కూడా ఈయనకి ఇంటరాక్షన్ లేదు. కారణం ఏంటంటే వాళ్ళు రాజ్యంలో ఉంటారు, ఈయన ఉదయం నుంచి రాత్రి వరకు కొండల్లో, గుట్టల్లో, అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు. వీళ్ళకి అసలు పెద్ద సంబంధం ఎక్కువగా లేదు. అలాంటి వాడు అంతటి యొక్క బలశాలి, పరాక్రమశాలి, బలవంతుడైన గొలియాతుని చాలా సింపుల్గా చంపేశాడండి. చెప్పడానికి చాలా ఇదిగా ఉంటుంది. ఏదో పెద్ద కత్తి తీసి కసా పొడిసో నరికో ఏదో చేశాడంటే ఆహా పోన్లే అనుకోవచ్చు. ఒక చిన్న రాయితో చంపేశాడు కదా. అసలు ఎవరికి అర్థం కాదనమాట అలాగా. కాబట్టి నేను అనుకుంటాను మాకీరు అంటే ఏంటట? కొనబడినవాడు. కాబట్టి మనమందరం కూడా అదే కోవలో ఉన్నాం. కాబట్టి మనం కొనబడిన వారంగా ఉంటున్నప్పుడు, మనల్ని ఆయన కొనుక్కున్నప్పుడు, మన మీద సర్వ హక్కులు కూడా ఆయనకుంటున్నప్పుడు మనము చేయవలసింది ఏంటంటే మన పూర్ణ దేహముతో ఆయనను మహిమపరచాలి. మనం ఆయన మహిమపరిస్తే దేవుడు నీకేం చేస్తారట? నీకేమిస్తాడండి? నేను ఎప్పుడు చెప్తాను, రాజు సంతోషపడ్డాడు అనుకోండి, ప్రజలకు ఏమవుద్ది? రాజు సంతోషిస్తే ప్రజలకు ఏమవుద్దండి? వాళ్ళకేంటి? సుభిక్షమే వాళ్ళకంతా కూడా. వారందరికీ కూడా
చక్కగా వారికి కావాల్సినవన్నీ కూడా ఆయన ఇవ్వడానికి ఇష్టమే. అలాగే మన రాజు కానీ సంతోషపడితే మనం కూడా అంతగా ఆశీర్వదించబడతాం. మీరు ఊహించలేనంతగా. మీరు ఏమనుకోవచ్చేమో, నా లిమిట్ ఎంతవరకేనండి, ఎంతవరకే నేను చేయగలనని మీరు ఫిక్స్ చేసుకుంటారు, కానీ దేవుడు ఎప్పుడూ ఫిక్స్ చేయలేదు. మీరు అనుకున్న దానికంటే ఇంకా దేవుడు ఉన్నతంగానే తీసుకుని వెళ్ళిపోతాడు. మీకే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకనే మన దేవుడికి అనేక పేర్లలో యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక గుణం ఏంటది? ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆశ్చర్యపరిచేవాడు. మనమైతే ఎప్పుడన్నా చూస్తాం, ఒకసారి ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏదైనా జరిగినప్పుడు, అబ్బా ఇదేంటి ఇలా జరిగింది, రేర్ కేసు కదా అనుకుంటాం. కానీ మన దేవునితో ఉంటే ఎప్పుడు కూడా అలాంటి అద్భుతాలే, ఆశ్చర్యాలే. హల్లెలూయా. ఆ దేవుడు మనము కలిగి ఉంటే ఇంకెంత బాగుంటుందండి. సో మనం వేటి కొరకైతే వేగిరి పడుతున్నామో అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. కాకపోతే మనం ఏం చేయాలట, మొదట ఆయన రాజ్యమును నీతిని మనం వెతకడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మీరు అడక్క మునిపే మీ యొక్క పరిస్థితులను తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని నిర్మించిన వాడు నా సృష్టికర్త కదా, కనుక ఆయనకి తెలుసు అన్నీ కూడా ఆయన ఇవ్వగలడు. కనుక ఇక్కడ మాకీరు బాల్యదినముల నుంచే యుద్ధవీరుడిగా ఉన్నాడు అన్నట్టుగా అక్కడ తెలియజేస్తున్నాడు. యుద్ధవీరుడు అయినందున ఆయన గెలుచుకున్నాడు, 10 రెట్లు గెలుచుకున్నాడు. అయితే నువ్వు ఎన్ని రెట్లు గెలుచుకుంటావు? నీ యొక్క దేహంలో ఉంటున్నప్పుడు నువ్వు ఎన్ని యుద్ధాలు చేస్తున్నావు? దినదినము యుద్ధము చెయ్యాలి. మనము గెలవాలంటే, మనము బ్రతకాలంటే మనము యుద్ధము చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, జయించిన వారికే ఏముంటుందట, అంతే. మనందరం అక్కడికి వెళ్ళిపోవాలనుకోండి, చెప్పుకోవడం ఈజీయే, వెళ్తామా లేదో తెలియదు, వెళ్ళడానికి ఏం చేస్తున్నారో కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకోండి. మనము బ్రతికినంత కాలము కూడా మనము కూడా మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళే అంతవరకు కూడా మనము యుద్ధ రంగంలో ఉన్నాము, మనము పోరాటము చెయ్యాలి అనేది గ్రహించండి. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో ఫలించును గాక.